మిత్రులందరికీ శుభోదయం. నేను మీ డాక్టర్ చల్లా నాగేశ్వరరావు. ఈరోజు మీకోసం ఒక మంచి టాపిక్‌తో వీడియో చేస్తున్నానండి. ఇదేంటంటే ఆల్కలైన్ వాటర్‌ని ఎలా తయారు చేసుకోవాలి? ఆల్కలైన్ వాటరు మీకు తెలుసు. ఈ రోజుల్లో చాలా యాడ్స్ కానియండి, లేదంటే సోషల్ మీడియాలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే మనం తీసుకునే వాటర్ అనేది ఆల్కలైనిటీ లేదు. సో బాడీలో మనం ఇప్పుడు తీసుకున్నట్టు జంక్ ఫుడ్స్ వలన ఎక్కువ మోతాదులో ఒక ఎసిడిటీ అనేది బాడీలో తయారవుతుంది. అందువల్ల అందరికీ అల్సర్స్ కానివ్వండి, గ్యాస్ ట్రబుల్స్ కానివ్వండి, కాళ్ళ నొప్పులు కానీ వస్తాయి. వీటి నుంచి కొంత మనం రిలీఫ్ అవడం కోసం మనం తీసుకునే వాటర్ అనేది కొంచెం ఆల్కలైనిటీ ఉంటే బాగుంటుందని నిపుణులు కూడా చెప్తున్నారు. హెల్త్ పరంగా అనేది ఆల్కలైన్ వాటర్ అనేది బెస్ట్ అన్నమాట. ఈ ఆల్కలైన్ వాటర్ అనేది మనకి ఈ మధ్య కొత్తగా కనుక్కుందేమి కాదు. సో పాతకాలంలో మన తాతలు ముత్తాతలు వాళ్ళు తాగిన వాటర్ అనేది ఆ ఆల్కలైనిటీని కలిగి ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు కుండలలో లేదా భూమి నుంచి తీసుకున్న వాటర్ డైరెక్ట్ తాగేటారు అప్పట్లో. ఎందుకంటే అప్పట్లో అంతా ప్యూర్గా ఉండే వాటర్. అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు రాలేదు. కానీ మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తాగే వాటర్ అనేది మేజర్గా మనం మినరల్ వాటర్ తాగుతున్నాం అన్నమాట. అంత ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తాగుతున్నాం. అందరికి తెలుసు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తాగకూడదని. కానీ మనం మానం. ఎందుకంటే దానికి మనకి కావాల్సిన ప్రత్యామ్నాయమైన వాటర్ అనేది మనకు తెలియదన్నమాట. సో ఈ ఆల్కలైన్ వాటర్ అనేది మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలంటే మీకు ఒక ప్రొసీజర్ చెప్తాను. మీరందరూ కూడా మీ ఇంట్లో కొంత స్మాల్ ఎఫర్ట్స్ పెడితే కనుక మీకు మీరు తయారు చేసుకోవచ్చు ఇంట్లో. సో ఇది ఎలా తయారు చేయాలంటే మీకు కావాల్సిన పదార్థాలు మనకి ఏం కావాలి. ఫస్ట్ వచ్చేసి మనకి కాపర్ ప్లేట్ కావాలండి. కాపర్ ప్లేట్ అనేది మీకు తెలుసు కదా. సో మనం తీసుకున్న ప్లాస్టిక్ బాటిల్స్ అంటే ప్లాస్టిక్ వాటర్ క్యాన్స్లో కానీ, ప్లాస్టిక్ డ్రమ్ములలో నిల్వ ఉంచిన వాటర్ని ఈ కాపర్ ప్లేట్లో ఉంచినట్టయితే ఆ స్ట్రక్చర్డ్ వాటర్ అనేది మంచి పార్టికల్ ఫ్రీ వాటర్గా తయారు చేయబడుతుంది అన్నమాట. మంచి వాటర్గా తయారైపోతుంది. సో నెక్స్ట్ ఇసుక, సాలిడ్ పార్టికల్స్ కానీ ఇట్లాంటివి ఏమంటే ఇసుక మంచి అబ్జార్ప్షన్ స్వభావం కలిగి ఉంటుంది. ఆ ఇంప్యూరిటీస్ ఏదైనా ఉంటే అది తీసేసుకుంటుంది. నెక్స్ట్ ఇటుక కూడా మంచి ప్యూరిఫైయింగ్ స్వభావం కలిగి ఉంటుంది. తర్వాత సున్నపు రాయి అనేది మీకు వాటర్ని ఆల్కలైనిటీ అంటే క్షార స్వభావాన్ని పెంచడం కోసం ఉపయోగపడుతుంది. సున్నంలో మనకి కడపలో ఏరియాలో దొరికేటువంటి సున్నం చాలా మంచి క్వాలిటీని దొరుకుతుంది. కడప సున్నపు రాయి బాగా ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ యాక్టివేటెడ్ కార్బన్. మీకు కార్బన్ గురించి తెలుసు కదా. మన వాటర్లో ఉంటున్న ఇంప్యూరిటీస్ని తీసేయడానికి కార్బన్ అనేది వాడతాం అన్నమాట. సో ఇవన్నీ తీసుకొని ఇవన్నీ పెట్టడానికి ఒక కంటైనర్ కావాలి. దానికి మనం ఒక స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ వాడుకుంటాం. ఒక స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ తీసుకొని మీకు వాటర్ రిక్వైర్మెంట్ కావాలనుకుంటే 15 లీటర్ కెపాసిటీ, 20 లీటర్ కెపాసిటీ మీకు మార్కెట్లో దొరుకుతుంది స్టెయిన్లెస్ స్టీల్. వాటికి ఒక ట్యాప్ ఒకటి అరేంజ్ చేసుకొని కింద ఒక ఫిల్టర్ని పెట్టుకొని స్టెయిన్లెస్ స్టీల్ మెషెస్ వస్తాయి, లేదంటే ఒక క్లాత్ రిలేటెడ్ క్లాత్ కంటే కూడా బెస్ట్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్స్ బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇవన్నీ వెయిట్ పడ్డప్పుడు చిరిగిపోకుండా ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నమాట. పెట్టుకొని వీటి కింద మనకి సున్నపు రాయి, నెక్స్ట్ కార్బను, ఇటుక పొడి, నెక్స్ట్ ఇసుక ఇవన్నీ పేర్చుకొని దానిపైన కాపర్ ప్లేట్ పెట్టుకొని మనం వాటర్ ఫిల్ చేసుకోవాలన్నమాట. ఈ ఫిల్ చేసిన తర్వాత ఈ వాటర్ని 8 నుంచి 12 గంటలు దాన్ని అట్లా వదిలేయటం వల్ల ఈ వాటర్ అనేది ఆల్కలైనిటీగా తయారైపోతుంది అన్నమాట. సో ఈ ఉన్నటువంటి ఈ యొక్క 4 ఏదైతే తీసుకున్నామో వాటిలోంచి పాస్ అయిపోయి ఆ యొక్క వాటర్ యొక్క స్వభావం అనేది మారిపోతుంది. మీకు అవుట్పుట్ వాటర్ తీసేసుకుంటే ఆటోమేటిక్గా 8 నుంచి 12 గంటల తర్వాత ఆటోమేటిక్గా మీకు ఆల్కలైన్ వాటర్ తయారైపోతుంది అన్నమాట. సో మీకు ఆల్కలైన్ వాటర్ తయారైనది మీకు ఒకసారి డెమో చూపిస్తాను మీకు. pH మనం తెలుసుకోవడం కోసం pH పేపర్స్ దొరుకుతాయండి. బుక్ స్టాల్లో దొరుకుతాయి. ఇంకా వేరే షాప్స్ ఉంటాయి కదా, వాటిలలో కూడా దొరుకుతాయి. సో ఇది pH పేపర్ అండి. ఈ pH పేపర్ని మనం pH చెక్ చేయడానికి వాడతాం అన్నమాట. సో ఇక్కడ కలర్స్ ఉంటాయి. ఈ కలర్
దీనికి దగ్గర ఏ కలర్ ఉంటే ఆ pH ఉన్నట్టు లెక్క అనమాట. ఓకే. ఇది మేము తీసుకున్నటువంటి మినరల్ వాటర్ అండి. మేము వాడిన మినరల్ వాటర్. ఈ pH ఎంత ఉందనేది చూద్దాం మీకు. ఇది చూడండి, ఇది దగ్గరగా 6కి దగ్గరగా ఉందండి. న్యూట్రల్ కూడా లేదు. అంటే మనం వాడే వాటర్ ఎసిడిక్ ఉందన్నమాట. లైట్ అంటే స్లైట్ ఎసిడిక్, మరి అంత ఎక్కువ కాదు. ఇది కూడా వాడదు. అంటే మనం ఆల్కలైన్ వాటర్ తాగకుండా పోయినా పర్లేదు, కానీ మనం తాగే వాటర్ ఎసిడిక్ ఉంది. చూడండి, ఈ వాటర్ మేము దాంట్లో నుంచి పాస్ చేసిన ఫిల్టర్ నుంచి వచ్చిన వాటర్ అండి. ఇది చూడండి, దగ్గర 10కి దగ్గర ఉంది ఇది. ఓకే. సో ఇంత అక్యురసీగా మనం వాటర్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా విలువ కలదండి. మనం కొన్ని వేలు పెట్టినా కూడా ఎటువంటి శుద్ధమైన వాటర్ తాగలేం. జస్ట్ మీకు pH మీటర్తో కూడా చెక్ చేసి చూపిస్తాను. నిజంగా మనకు వచ్చిన వాటర్ 10 pH ఉందా లేదని మీరు ఎలాగో దాంట్లో చూశారు. స్టిల్ మీకు ఒక చిన్న టెస్ట్ చేసి చూపిస్తాను. ఇది pH ఎలక్ట్రోడ్ అండి. మీకు మార్కెట్లో దొరుకుద్ది. దీంట్లో మనం పెడితే డైరెక్ట్గా డిజిటల్గా కనపడుతుంది అనమాట. ఒక్క నిమిషం అండి, స్టెబిలైజ్ అవుతుంది. చూడండి, అరౌండ్ 10.2 వచ్చిందండి. 10.2. సో మనకి ఈ ప్యూరిఫైడ్ వాటర్తో చేసుకుంటే మనకి pH అనేది ఆల్కలైనిటీ వచ్చింది. మీరు చూసారు కదా, ఇది మేము తయారు చేసిన వాటర్ అండి. 6 pH ఉన్న వాటర్ని తీసుకొని చేస్తే మనకి 10.5 అట్లా వస్తుంది అన్నమాట. సో ఇంత క్లారిటీగా మనం ఎటువంటి కెమికల్స్ వాడట్లేదండి. న్యాచురల్గా దొరికే వాటిని మాత్రమే తీసుకొని మనం తయారు చేసుకుంటాం. మనకి ఈ యొక్క వాటర్ అనేది బాడీలో మీకు అరౌండ్ 75% ఉంది. వాటర్ మనం ఫుడ్ లేకుండా కూడా 2-3 రోజులు ఉండేస్తాం, కానీ వాటర్ లేకుండా ఉండలేం. సో అందుకని మనకి బాడీలో ఉన్నటువంటి విష వాయువులను కానివ్వండి, టాక్సిన్స్ తయారైన బాడీలో వాటిని ఎలిమినేట్ చేయాలంటే వాటర్ తాగితే వాటిని న్యూట్రలైజ్ అయిపోయి అవి బయటకు తొలగించుకుంటాయి అనమాట. ఈ ఎసిడిటీ అనేది గ్యాస్ ప్రాబ్లం ఇట్లాంటి వాటిని తొలగించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంతేనండి. ఈ యొక్క ఫిల్టర్స్ కూడా మీకు ప్రకృతి వనంలో దొరుకుతాయండి. మీకు మిల్లెట్ ప్రసాద్ గారు ఐడియా ఉన్నారండి. వాళ్ళు చాలా మంచి హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ని తయారు చేస్తారు. వాటికి సంబంధించిన ఒక కంప్లీట్ సెట్ ఇస్తారండి. సో ఎవరికైనా కావాలంటే కనుక మీరు నన్ను సంప్రదించవచ్చు. నా యొక్క వాట్సాప్ నెంబరు 9490372331. మళ్ళీ రిపీట్ చేస్తానండి, 9490372331. మీకు ఎవరికైనా కావాలంటే కానీ నాకు వాట్సాప్ చేయండి. దయచేసి ఏమనుకోదు, నాకు కాల్ అయితే చేయకండి అండి, వాట్సాప్ చేయండి ఏమైనా రిక్వైర్మెంట్ కావాలంటే. నా దగ్గర తీసుకోవాలి. ఇదేం మార్కెటింగ్ సంబంధించిన వీడియో కాదండి. మీకు ఒక హెల్త్ అవగాహన కావాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. మీరు బయట మార్కెట్లో దొరికిన స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ తీసుకోండి, ఒక ట్యాబ్ పెట్టుకోండి, సింపుల్గా అయిపోద్ది. కాకపోతే ఏంటంటే ఈ ఫిల్టర్ అనేది మీకు తీసుకుంటే హై క్వాలిటీ అనమాట. మీకు లైఫ్ లాంగ్ ఉండిపోద్ది ఈ ఫిల్టర్. అందుకని నాకు నచ్చి మేము వాడుతున్నాము. సో దానివల్ల నేను కొంతమందికి ఉపయోగపడదని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తానండి. తప్పకుండా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి అందరికీ కూడా షేర్ చేసేసి మీ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంలో మీ యొక్క పాత్ర వహిస్తారు. మీకు హెల్త్ సంబంధించినటువంటి నేను ఎటువంటి వీడియోలు చేసినా కూడా నేను షేర్ చేస్తాను. అందరూ తప్పకుండా పాటిస్తారని నేను అనుకుంటున్నాను. నమస్తే అండి, థ్యాంక్ యూ.